నేను మీ బాణాలరెడ్డి అప్పాచారి. ఈరోజు మనం స్త్రీ పురుషులకు ఎవరికైనా శారీరక సంబంధం అంటే వారి జాతకంలో పడక సుఖం ఉందా లేదా, అంటే రోజు రాత్రి ఏకుందికి భార్యతో సుఖ సంతోషాలు కానీ లేదా స్త్రీకి భర్తతో సుఖ సంతోషాలు కానీ ఉన్నాయా లేవా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అది వాళ్ళ జాతకంలో ఏ విధంగా ఉంటాయి, రాశికుండలో ఈ విధంగా ఉంటే ఈ ఫలితాలు అనేటివి ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే పడక సుఖం ఎలా ఉంటుంది. లగ్నం ఏదైనప్పటికీ లగ్నంలో నుండి 12వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే, రాహుకేతువులు 12వ స్థానంలో ఉంటే, పాపగ్రహాలతో కలిస్తే ఖచ్చితంగా పడక సుఖం అనేది ఉండదు. అలాగే కలత్ర స్థానాధిపతి అంటే సప్తమాధిపతి లగ్నం నుండి పాప నక్షత్ర సారాల మీద ఉంటే వీరు కూడా స్త్రీకైనా పురుషులకైనా శారీరక సుఖం అనేది జీవితంలో లేదు అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణగా మేషలగ్నం 7వ స్థానం శుక్రుడు, 12వ స్థానం మేనం గురు 12వ స్థానం. అయితే 7వ స్థానాధిపతి శని నక్షత్రాల మీద ఉంటే, మొదటగా మనం తెలుసుకోవాల్సింది 7వ స్థానాధిపతి శని నక్షత్రాల మీద ఉంటే, శని నక్షత్రాలు ఏంటివి? ఇక్కడ ఉత్తరాభాద్ర, ఇక్కడ పుష్యమి, ఇక్కడ అనురాధ, ఇవి శని నక్షత్రాలు. వీళ్ళు ఎంత బలమన్నా ఉండేవండి, 7వ స్థానాధిపతి ఎంత బలం ఉన్నా కూడా ఈ నక్షత్రాల మీద ఉంటే ఖచ్చితంగా వీరికి శారీరక సుఖంలో తృప్తి లేదు, అసంతృప్తే అని మనం తెలుసుకోవచ్చు మొట్టమొదటిగా. అదేవిధంగా 12వ స్థానం లగ్నం నుండి 12వ స్థానంలో పాపగ్రహాలు. పాపగ్రహాలు అంటే ఏంటివి? శని, రాహువు, కుజుడు, రవి, ఇలాంటి పాపగ్రహాలు ఏదున్నా కానీ అన్నీ ఉన్నా కూడా ఖచ్చితంగా వీరికి కూడా పడక సుఖం అనేది లేదు అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం అనేది ఉందన్నమాట. ఏంటంటే శుభగ్రహాలు ఉంటే ఖచ్చితంగా ఉచ్చమైన స్థితి అనేది కలుగుతుంది స్త్రీకైనా పురుషుడికైనా. ఇప్పుడు ఉచ్చగ్రహాలు అంటే ఏంటివి? ఇప్పుడు శుక్రుడు మనం ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఉత్సవంలో ఉంటాడు, కానీ శని నక్షత్రాల మీద లేకుండా ఉంటేనే ఈ ఫలితం, పాప ఫలితం అనేది మొదలవుతుంది. అదేవిధంగా శుభ నక్షత్రాల మీద ఉంటే శుభ ఫలితం ఉంటుంది. పాపగ్రహాలు శుభ నక్షత్రాల మీద ఉన్న ఆ ఫలితం ఉండదు. పాపగ్రహాలు ఉంటే పాప ఫలితమే. శుభగ్రహాలు శుభ నక్షత్రాల మీద ఉంటే శని నక్షత్రం మీద కాకుండా పడక గదిలో భార్యకు కానీ భర్తకు కానీ శారీరక సంబంధంలో ఇష్టం ఉండి జీవితాంతం దాంపత్యం అనేది చాలా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇలా లేదు, లగ్నం నుండి అష్టమంలో కుజుడు శుక్రుడు ఉన్నాడు అనుకున్నాం ఉదాహరణకి, ఓకే ఉన్నాడు, వీళ్ళు శని నక్షత్రాల మీద కాకుండా వేరే నక్షత్రాల మీద ఏదైనా నక్షత్రాల మీద ఉంటే ఖచ్చితంగా ఇతరుల స్త్రీలతో, పురుషుడికైతే ఇతరుల స్త్రీలతో శారీరక సంబంధాలు ఉంటాయి, స్త్రీకైతే ఇతర పురుషులతో శారీరక సంబంధాలు అనేవి ఉంటాయి. ఎందుకుంటాయి? వాళ్ళ వల్ల వీళ్ళకి సుఖం సంతోషాలు ఉంటాయి, భార్య వల్ల కానీ భర్త వల్ల కానీ ఉండవు. ఇది ఫిక్స్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఉదాహరణ ఇది లగ్నం ఏదైనప్పటికీ అనుకున్నాం కాబట్టి మనం చూద్దాం. ఇప్పుడు 12 లగ్నాలు చూద్దాం. ఇప్పుడు వృషభ లగ్నం 12వ స్థానంలో శని, రాహువు, అలాగే కుజుడు, రవి, ఇవి పాపగ్రహాలు. ఎటుంటే ఖచ్చితంగా శారీరక సంబంధం అనేది 90% అనేది ఉండదు. అదేవిధంగా లగ్నం ఇది అనుకున్నాం, ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ కూడా శని, రవి, రాహువు, కుజుడు ఇక్కడ ఉంటే అదే పరిస్థితి. కర్కాటక లగ్నం వాళ్ళకు కూడా ఇక్కడ పాపగ్రహాలు ఉంటే అదే పరిస్థితి. ఇంకా సింహలగ్నం వారికి కూడా అదే పరిస్థితి, కర్కాటకంలో ఆ విధంగా ఉంటే అదే పరిస్థితి. ఇప్పుడు కన్యా లగ్నం వారికి కూడా శని, అలాగే రాహువు, అలాగే కుజుడు, శని, రాహువు, కుజుడు, రవి ఇక్కడ ఉంటే అంతే పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా లగ్నం నుండి అలా ఉంటే ఖచ్చితంగా అదే పరిస్థితి అనేది మనం తెలుసుకోవాలి ముందుగా. ఎందుకంటే అదేవిధంగా
ఏడవ స్థానాధిపతి లగ్నం నుండి 7వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన మ్యాక్సిమం శని నక్షత్ర సారాల మీద ఉంటే ఆ పరిస్థితి, కుజ నక్షత్ర పాదాల మీద ఉన్నా కూడా కొంచెం వైలెంట్గా ఉంటుంది. అదే రవి నక్షత్ర పాదాల మీద ఉంటే అది కూడా చాలా వైలెంట్గా ఉంటుంది శారీరక సంబంధం. బుధ నక్షత్ర సారాల మీద ఉంటే శుభ ఫలితం, ఉచ్చమైన స్థితి. శుక్ర నక్షత్ర పాదాల మీద ఉంటే ఇంకా మీకు అనేకమైన సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. చంద్రుడి యొక్క నక్షత్ర సారాల మీద 7వ స్థానాధిపతి ఉంటే అది కూడా చాలా సుఖం కలిగిన జీవితం అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా రాహుకేతు నక్షత్ర పాదాల మీద ఉంటే అది అనుకూలంలో వివాహాలు జరిగేదానికి దారితీస్తుంది. వాళ్ళ వల్ల పెద్ద సుఖము సంతోషం అనేది చెప్పుకోలేము, ఎందుకంటే పాపగ్రహాలే కాబట్టి ఏదో అట్లా జరుగుతూ ఉంటాయి. అలా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు రాశికి తెలుసుకుందాం. ఇప్పుడు రాశికి మిత్రువులు ఎవరు, శత్రువులు ఎవరు, ముందుగా మనం అది తెలుసుకోవాలి. ఇప్పుడు మేషరాశి, మేషరాశి అంటే ఎవరు మిత్రులు? 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మిత్రులు. ట్రయాంగిల్ తీసుకుంటే మనం 1, 5, 9 రాశులు మిత్రులు అని తీసుకోవచ్చు. ఇంకా 7వ రాశి వాళ్ళు కూడా మిత్రులే. ఓకేనా? 7వ రాశి వాళ్ళు కూడా స్నేహితులే. అయితే 12, 6, 8 ఇవి షష్ఠ, అష్ట, వ్యయ స్థానాధిపతులు. వీళ్ళ వల్ల వీళ్ళకి కొంచెం డేంజర్. ఇంకా కుటుంబ స్థానాధిపతులు తీసుకున్నాం. కుటుంబ స్థానాధిపతి ఎవరు? శుక్రుడు 2, సహోదర స్థానం 3, మాతృస్థానం 4. ఓకే, మాతృస్థానం 4. మాతృస్థానం అంటే అది అక్షరాశి. వీళ్ళతో పెట్టుకుంటే వీళ్ళకి మోక్షం వస్తుంది. అంటే తల్లి స్థానం కదా. మేషం అంటే కర్కాటకం తల్లి స్థానం కాబట్టి వీళ్ళు తల్లి మాదిరి ఉంటారనమాట. వీళ్ళు కుటుంబ స్థానాధిపతులు కాబట్టి వీళ్ళు కీడు చేయరు. వీళ్ళు సహోదర స్థానాధిపతులు కాబట్టి వాళ్ళ సహోదర స్థానం బాగుంటుంది అనమాట. అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమ అభిమానాలు ఉంటాయి. ఇంకా పంచమ స్థానాధిపతులు వీళ్ళు అంటే పుత్ర స్థానాధిపతులు, పూర్వజన్మ కర్మ స్థానాధిపతులు అన్నీ తీసుకోవచ్చు వాళ్ళని. అలాగే రుణరోగ శత్రు స్థానాధిపతులు అంటే వీళ్ళ వల్ల రుణాలు, రోగాలు అనేటివి జరుగుతాయి అన్నమాట కన్యారాశి వాళ్ళ వల్ల. ఇంకా తులారాశి సప్తమ రాశి అంటుంది. సప్తమ రాశి అంటే పూర్వజన్మ సంబంధాలు ఏదైనా ఉంటే ఇక్కడ కనెక్షన్ వస్తాయి, స్త్రీకి కానీ పురుషులకు కానీ. మేషరాశి వాళ్ళకు, తులారాశి వాళ్ళకు. అదేవిధంగా అష్టమ రాశి వీళ్ళతో పెట్టుకుంటే డేంజర్. వీళ్ళు అప్పులు చేసినా, సప్పులు చేసినా, వీళ్ళకి డబ్బులు ఇచ్చినా తిరిగి రావు. అదేవిధంగా గలాటాలు పడి విడిపోతారు. విడిపోయేది కాకుండా అసహించుకొని వాళ్ళకు అసలు మాటానే పట్టదు. ఇది వృశ్చిక రాశి. ఇక మేషరాశికి 9వ రాశి ధనుర్రాశి. 9వ రాశి అంటే భాగ్యస్థానాధిపతులు. అంటే వీళ్ళకు ఎటువంటి అపాయము కానీ మోసం కానీ లేదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, లావాదేవీలు బాగుంటాయి. ఇంకా 9 దాకా అయిపోయినా ఇంకా 10వ రాశి జీవన రాశి. మకర రాశి అధిపతులు జీవన రాజ్య అధిపతులు అవుతారు వీళ్ళకు. అంటే వీళ్ళ జీవనాన్ని గైడ్ చేస్తారు, లేదా వాళ్ళకు వీళ్ళు డబ్బు సహాయం కానీ ఏదైనా కానీ బిజినెస్ కానీ ఉపయోగపడతారు. ఇంకా లాభస్థానాధిపతులు ఎవరు? కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళ వల్ల వీళ్ళకు లాభాలు అనేవి జరుగుతాయి. ఎవరికి? మేషరాశి వాళ్ళకి లాభాలు పూర్తిగా లాభాల్లో ఉంటారు, నష్టం అయితే జరగదన్నమాట. వీళ్ళు సహోదర స్థానాధిపతులు అంటే వాళ్ళు అన్నదమ్ముల మాదిరి వీళ్ళని బాగా చూసుకుంటారు. వీళ్ళు లాభస్థానాధిపతులు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళని బాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా చివరిగా ఇది 12వ రాశి మీనరాశి. మేషరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి అసలు పట్టదు. కారణం ఏంటంటే ఇదే వ్యయస్థానం కాబట్టి ఎప్పుడు వీళ్ళు పోయి వీళ్ళని అడుక్కుంటూ ఉంటారు. అంతే, వ్యయస్థానాధిపతులు వీళ్ళు అడుక్కుంటూ ఉంటారు. వీళ్ళు కుటుంబ స్థానాధిపతులు కదా, వీళ్ళు అడుక్కుంటూ ఉంటారు. 10, 20, 100, 1,00,000, 1,00,000, 50,000 ఎంతన్నా కానీ ఆడతిని బతికే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అప్పిస్తే తిరిగి మళ్ళా రాదు. కాబట్టి ఇది ఏ రాశి నుండి అయినా మనం ఇలా తెలుసుకోవచ్చు. మన జన్మరాశి ఏదైతే ఉందో అది మొదటగా తీసుకోవాలా. ఇంకా ఇవన్నీ ట్రయాంగిల్ తీసుకుని రాశుల వారీగా మనం ఇలా తెలుసుకునేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా మనం రాశుల గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంకొక వీడియో చేద్దాం, అది నక్షత్రాల గురించి చేద్దాం. నక్షత్రాలు అంటే ఇప్పుడు ఏ నక్షత్రాలు మిత్రులు ఉంటారు, ఏ నక్షత్రాలు శత్రువులు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా మనకు అనుకూలంగా ఉంటారు అని రాశుల వారీగా చేద్దాం. ఇప్పుడు షష్ఠ అష్టక రాశులు అన్నీ కూడా మంచివి ఉంటాయి, చెడువు ఉంటాయి. వ్యయస్థానాధిపతులు కూడా ఒక్కోసారి మంచి చెడులు ఉంటాయన్నమాట. అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా. అయితే ఈ వీడియోలో మనం రఫ్గా
ఒక 70% తెలుసుకోవడానికి మాత్రమే ఇది పనికి వస్తుంది. 100%కి ఇది పనికిరాదు. 100%కి పనికిరాదని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మేషరాశిలో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ మనకు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ తారాబలం అనేది చూసుకోవాలి. తారాబలం ఏ విధంగా చూడాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. ఒక నక్షత్రం నుండి మిత్రతార, సంపత్తార, విపత్తార అని రకరకాలు ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను మీ బాణాల డప్పాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఉంటానండి. నమస్కారం.